నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. స్థానిక రైతులు సహకరిస్తే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ వెల్స్పన్ పరిశ్రమను సందర్శించిన ఆయన అందులో ఫ్లోరింగ్ టైల్స్ విభాగాన్ని ప్రారంభించారు. అనంతరం టెక్స్టైల్ ఉత్పత్తుల విభాగానికి భూమి పూజ చేశారు. హైదరాబాద్లో స్థానిక యువత కోసం నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు. మరిన్ని పరిశ్రమలు నెలకొల్పి స్థానిక యువతకే ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ పారిశ్రామిక పార్క్ కోసం 2 ఏళ్ల నుంచి కృషి చేశామని అన్నారు. 30 लाइन और ऐड कर रहे हैं आप. अभी तो 3 लाइन बन गए और 27 लाइन्स यू आर एडिंग मोर. आई एम डिलाइटेड यू ऑलरेडी हैव बिग ऑर्डर्स फ्रॉम द यूनाइटेड स्टेट्स. You also told me technical textiles is going to be an extremely important investment for your company. మన రాష్ట్రంలో టెక్స్టైల్ రంగంలో కూడా పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఎందుకంటే టెక్స్టైల్ రంగంలో మనకి ఉపాధి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఈరోజు వెల్స్పన్ భారతదేశంలోనే హోమ్ టెక్స్టైల్స్లో నెంబర్ 1 కంపెనీ. అట్లాంటి కంపెనీ మన దగ్గరికి వచ్చింది అంటే ఇతర టెక్స్టైల్ కంపెనీస్ కూడా మన వైపు దృష్టి సారించి, మన వైపు ఆలోచించి తెలంగాణలో పెట్టుబడి పెడితే బాగుంటుంది అని ఆలోచించడానికి ఆస్కారం ఉంది. టెక్నికల్ టెక్స్టైల్స్ అనేది కొత్త సబ్జెక్ట్. నార్మల్గా కాటన్ నుంచి మనం గుడ్డను ఉత్పత్తి చేస్తాం, కానీ టెక్నికల్ టెక్స్టైల్ అంటే మ్యాన్ మేడ్ ఫైబర్తో మనం గుడ్డలు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దాన్ని ఈరోజు వెల్స్పన్ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకైతే విశ్వాసం ఉంది. బాలకృష్ణ గోయంక గారు, హీఈస్ బీన్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ అంబాసిడర్స్ అక్రాస్ ద కంట్రీ. ఎనీవేర్ ఐ బీన్ టు ఎనీవేర్, ఎనీ ఇండస్ట్రియలిస్ట్ ఐ హావ్ మెట్, they always tell me. I met BK, he has told me some fantastic things about Telangana. We are truly thankful, sir, for being our ambassador, for being a great ambassador for us, promoting our state and our Telangana region, and especially this part of Telangana. I would be extremely conscious when I say this, but I think what matters to a state, as you would obviously understand, whenever a state allots land, whenever a state proposes incentives, we do it with the intent of generating as much local employment as possible. So my request to you and the entire team of Welspun, please make this your guiding principle, that the local youth, because they have really made some sacrifices, they have given their land and they have a hope now that Welspun has come here that they will be taken care of. आपने वो बहुत ही बढ़िया बात आपने कहा कि हम CSR ही नहीं, इसके अलावा भी हम करेंगे. और जो आकांक्षिता फाउंडेशन आपने यहाँ जो चालू किया है, और आपकी श्रीमती दीपाली जी जो कि बहुत पैशनेट बिजनेस लीडर हैं, जिन्होंने इस सेक्टर में बहुत सारा काम किया हुआ है, उम्मीद करते हैं कि हमारे मंत्री साहिबा के साथ वो भी आएंगी, मिलेंगी और एक बढ़िया प्रोग्राम यहाँ बना के एक अच्छा विमेन एम्पावरमेंट प्रोग्राम भी अगर हम यहाँ पे चालू कर देंगे. जैसा आपने कहा 150 यहाँ पे विमेन को आपने एम्प्लॉयमेंट दे रखा है, बट इसका और उन्नति हो सकती है, इसका और भी बढ़ावा किया जा सकता है. तो आई रिक्वेस्ट यू to kindly keep these two things in mind: empowering the locals, employing the locals. If we are able to ensure that this goal is achieved, I think businesses, when they are in consonance with the local ecosystem, they will thrive, they will do exceedingly well, and I do believe that you will keep up this promise and you will make us all proud. తప్పకుండా నేను మీ స్థానికంగా ఉండే నాయకులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక పరిశ్రమను ఇక్కడికి తీసుకొని రావాలంటే, మీరు గోయంకా గారు చెప్పింది విన్నారు, వాళ్ళు ఇప్పటిదాకా కేవలం గుజరాత్లోనే పెట్టుబడి పెట్టినారు. గుజరాత్లో అంజార్ అనే ప్రాంతంలో, వాపి అనే ప్రాంతంలో 3000 ఎకరాల్లో వారి వెల్స్పన్ సిటీ ఉంటుంది. అక్కడ 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఒక బాగా అలవాటు పడ్డ ప్రాంతాన్ని వదిలిపెట్టి కొత్త ప్రాంతానికి రావాలి అంటే దాని వెనకాల చాలా పరిశ్రమ ఉంటుంది. దాని వెనకాల మా డిపార్ట్మెంటే కాదు, గవర్నమెంట్ అధికారులు, మా జయేష్ రంజన్ గారు, నరసింహారెడ్డి గారు, ఇంకా ఇతర అధికారుల కృషి చాలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇకపై 4 ఏళ్ల పాటు చెల్లుబాటు అయ్యే విధంగా దస్త్రంపై తొలి సంతకం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకం నిలబెట్టేలా పనిచేస్తానని తెలిపారు. బియ్యం కార్డు ఉన్నవారికి ఇకపై ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని ఆయన ప్రకటించారు. రెవెన్యూ శాఖలో నాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతల్ని త్రికరణ శుద్ధిగా నేను పనిచేస్తానని, అధికారుల దగ్గర అన్ని వివరాలు తెలుసుకొని మరి రేపు సోమవారంలో మరికొంత వివరంగా మీకు పత్రికా మిత్రులకు అన్ని వివరాలు ఇవ్వడం జరుగుతుంది. మాకు అత్యంత సమర్థులైనటువంటి
రెవెన్యూ అధికారులు మాకున్నారు. వారందరి పర్యవేక్షణలో అత్యంత నీతి నిజాయితీలుగా సమర్థంగా మరి ఏ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉండాలని జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారో దానికి 100% మరి దాన్ని పటిష్టంగా సమర్థవంతంగా మేము పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపు ద్వారా 42,75,552 రూపాయల ఆదాయం సమకూరింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ఆవరణలో ఓపెన్ కాంప్లెక్స్ లో ఆలయ హుండీను లెక్కించారు. హుండీ లెక్కింపులో 54 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 3 కిలోల 200 గ్రాముల వెండి భక్తులు సమర్పించుకున్న మొక్కల రూపంలో ఆలయానికి వచ్చింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జడ్పీటీసీ బాదావత్ పుజ్జి భర్త బాలాజీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వీరిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. బద్రుతాండా గ్రామంలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో దాడి జరిగినట్లుగా ఏన్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలోని సిబ్బంది ఒకరు కోవిడ్-19తో మృతి చెందడంతో వారి కుటుంబానికి సాయం చేయాలని ఆసుపత్రి సిబ్బందితో ఏఐటీయూసీతో పాటు ఇతర సంఘాలు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. ఎందుకంటే నేను తప్పకుండా రావాలి దీనికి, ఎందుకంటే లేదు అవసరం లేదు. ట్రేడ్ యూనియన్ ఎందుకు మనం ఎందుకు రిప్రజెంట్ చేసేది పల్లె అది వదిలిపెట్టండి. ఇప్పుడు కోవిడ్ సెంటర్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటారా లేదా? కోవిడ్ హాస్పిటల్ అనేది ఇప్పుడు గాంధీ హాస్పిటల్ దాన్ని కోవిడ్ హాస్పిటల్ అని పెట్టారు. గాంధీ హాస్పిటల్ డెడికేటెడ్గా పెట్టారు, మాకు తెలియలేక కాదు కదా సార్. ఇప్పుడు దీని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనది, గైనిక్ అన్ని మల్టీ స్పెషాలిటీ ఉన్నాక తీసుకొచ్చి పెట్టి ఎంతమంది కంటం చేద్దాం అనుకుంటారు. ఇప్పటికీ 2 డాక్టర్లు 7 మెంబర్ 7 అయిపోయారు, 1 చచ్చిపోయారు. మరి మాకు అష్యూరెన్స్ అంటే ఏది భయపడద్దు. కోడిగుడి తినే వాళ్ళు మేము ఇక్కడికి వస్తే మీరు అలానాతో మీరు యూనియన్ గా రాజీనామా చేసి జనరల్ గా మాట్లాడండి. మీకు మేము సపోర్ట్ గా ఏ చూసినా మీరందరూ మీకు సపోర్ట్ గా చేస్తాం. కానీ మీరు ఒక యూనియన్ లో ఉండి మీరు ఒక యూనియన్ వాళ్ళని అర్థం అనేది కావద్దు. అది కరెక్ట్ కాదు రెడ్డి గారు. కాబట్టి ఇవాళ ఉన్నది మనం అందరం ఐక్యతగా ఉండి అన్ని వర్గాలను కలుపుకొని అందరం మన సమస్యలు పరిష్కరించుకోవాలి దిశలో పనిచేయాలి తప్ప ఇవాళ సమస్యలపై వస్తే యూనియన్ అనేది దయచేసి ఇలా యూనియన్ రాజకీయాలు కాదు, ఇలా ఎలక్షన్స్ కాదు. ఇలా గురుమూర్తి చనిపోయింది కాబట్టి ఇవాళ అందరం మనం ఇక్కడ ఉన్నాం. మేము నిరంతరము లాక్డౌన్ ప్రకటించమని చెప్పి మేము లాక్డౌన్ ప్రకటించడానికి పోరాటం చేసినాం. లాక్డౌన్ ప్రకటించడం 2 అయిపోయినాక దాన్ని మళ్ళీ ఎత్తివేయడం జరిగింది. అయినా నిన్న మొన్న కూడా డైరెక్టర్లతో జిఎంలతో మాట్లాడుతున్నాం. హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్ మన వస్తే జిఎం ఆధ్వర్యంలో కూడా మాట్లాడడం జరిగింది మేము. ఎందుకంటే అక్కడ కూడా వారికి పాపం ఏమీ లేవని మీకు కూడా అన్నాం. మీ హాస్పిటల్ కూడా మీకు కూడా లేదు అని చెప్పి ఎవరికి వారు భయాందోళన కొట్టి ఎవరు మాట్లాడితే ఏందో అని చెప్పి అనంతుని ఎవరి మనసులో బాధ వాళ్ళు పెట్టుకొని దినదిన గండంగా ఇవాళ డ్యూటీలు ఇక్కడ మీరు చేస్తున్నారని చెప్పి మాకు తెలుసు. ఎందుకంటే మీరు అత్యవసరం సిబ్బంది చేయలేము అనలేము, ఇతరులు బహిష్కరించడం. ఎందుకంటే ఇతరుల మన కార్మికుల నిరంతరం వైద్య కోసం ఉన్నాం కాబట్టి ఇది వైద్య కోసం ఉన్నామని తెలిసి కూడా
ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఏర్పాట్లు ఎందుకు చేయలేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయలేదు? ఈ రోజు మనం అంటున్నాం ఇలా ఇది చేయాలి సార్, అది చేయాలి, ఇది చేయాలి అంటున్నాం. ఇన్ని రోజుల నుంచి మనం ఇవన్నీ ఏర్పాటు చేయాలి కదా. మన కోవిడ్ వస్తుందని తెలుసు, మన హైదరాబాద్ పంపిస్తామని తెలుసు, హైదరాబాద్ లో వరదలని తెలుసు, గాంధీ హాస్పిటల్ పోతామని తెలుసు. అన్ని తెలిసి ఉండి కూడా 4 నెలల నుంచి మార్చి 22 నుంచి గురుమూర్తి చనిపోయే వరకు కూడా మనం ఏం చేస్తున్నాం? మేము గుర్తింపు సంఘం మాది కాదు, మీరు గుర్తింపు సంఘం. నువ్వు 2 విధాలు పనిచేయాలి. ఇక్కడ నువ్వు ఒక ఎంప్లాయీగా, ఒక గుర్తింపు సంఘం నాయకుడుగా. కాబట్టి సార్ వినండి సార్, ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే మీకు ప్రాణాలు అంటే సమస్య వచ్చినప్పుడు యూనియన్ పాలసీ అనేది కరెక్ట్ కాదు. రెడ్డి గారు, నేను యూనియన్ పాలసీ మాట్లాడాను. కాబట్టి ఈ రోజు మన తెలంగాణలో మన తెలంగాణ ఏదైతే ఉందో ఆ రూల్స్ ప్రకారంగానే ఇక్కడ మనం పనిచేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఎందుకంటే 1000 కోట్లు ఉండేది ఇవాళ మనకి. ఎందుకంటే బంగారు తెలంగాణ మన ప్రాణాలు ఇంకా తెలంగాణ ఎందుకు ఇక్కడ మనకు మన బతుకులు వేయడానికి ఇంకెందుకు ఇవ్వండి. కాబట్టి 1000 కోట్ల డబ్బు ఉంది మన శ్రీగారి దగ్గర. 1000 కోట్ల డబ్బు తీసుకున్నారు. ఇలా ఎమ్మెల్యేలు వాళ్ళకు 2 కోట్లు, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ 1000 కోట్లు ఇస్తారు మన కంపెనీ నుండి. ఆ 1 కోటి రూపాయలు కనుక ఇక్కడ గవర్నమెంట్ లో పెడితే ఇలా మనందరికి సేఫ్టీగా ఉంటుంది అని చెప్పి మీరు ఏం చూస్తున్నా మీకు చాలా పోరాటం చేస్తున్నాం. డైరెక్ట్ గా లెటర్ పెడుతున్నాం. ఈ రోజు కూడా మాట్లాడుతున్నాం. సీఎం దగ్గరికి ఇప్పుడు కూడా మీటింగ్ ఉంది. ఇప్పుడు కూడా మా గడ్డ సీఎం టైం తీసుకొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కామెంట్స్ మీరు ఏదేమైనా రెడ్డి గారు మీరు అందరూ మాట్లాడండి. మాకేం మాట్లాడాలని ఏం లేదు. ఇక్కడ మీరు జెండా వేయాలని ఏం లేదు. మనకు రక్షణ కావాలని చెప్పి దానికోసం మేము అంటున్నాం. ఇప్పుడు మేము జీఎం దగ్గర పోతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా యూనియన్లకు అతీతంగా దయచేసి అందరూ ఒక మాట ఉండి మనకి ఏమేమైతే కావాలో, ఏది సేఫ్టీ కావాలో, ఏది కావాలో అన్నిటిదాకా కూడా మీరు ఇదే పాల్గొనాలని చెప్పి దీనికి ఏఐటీసీ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి మేము ఎవరికి భయపడేదేం లేదు, ఎవరికి తలొక్కేది లేదు. కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు అండగా ఉంటుంది ఏఐటీసీ. మీ హక్కులు, మీ రక్షణ, మీకు రక్షణ మీద డ్యూటీ అని లేకపోతే చేయకండి అని చెప్పి ఏఐటీసీగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు హామీ ఇస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ వికారాబాద్ పట్టణ పరిధిలో ఈరోజు నాగుల పంచమి సందర్భంగా పలు చోట్ల భక్తి శ్రద్ధలతో మహిళలు ఘనంగా ప్రదక్షిణలు చేస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పుట్టలో పాలు పోసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు ఎంత మంచి వస్తుంది కొద్దిగా కొంచెం చేయి కింది నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో స్కూల్ పిల్లలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలు ఇంటి వద్ద చదువుకోవడానికి ఉపయోగపడతాయని తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ వెంకటేష్, ఉప సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ గంగాధర్, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు సభ్యులు, స్కూల్ కమిటీ పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న టీచర్స్ అవైలబుల్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై రావాలి. కంటిన్యూ అదేలేని వాళ్ళు 50 వల్ల ఉన్నది దూరం కూర్చోలేబట్ట కొంచెం దూరం జల్దిరా ఇదేనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన పెండ్యాల అప్పారావు ఫిల్లింగ్ స్టేషన్ను వైరా శాసనసభ్యులు రాముల్ నాయక్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు ఎన్నో ఏళ్లుగా పెట్రోలు, డీజిల్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని పెండ్యాల అప్పారావు కుమారుడు రాజశేఖర్
శాంతారాములు మండల ప్రజలకు అందుబాటులోకి తేవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రారంభించి మండల ప్రజలకు అందుబాటులో ఉండాలని వారిని అభినందించారు. శేఖర్ అన్న కొంచెం సైడ్ నిలబడవా? శేఖర్ అన్న అటు నిలబడా, అటు పైకి ఉండన్న, పైకి ఓకే క్లియరా? చెప్పండి, గట్టి కొట్టాలా? కదిలికు చెప్పండి. భక్తుడు ఇది కూడా కరెక్ట్. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ రాజరాజేశ్వర నాగాలయంలో నాగుల పంచమి ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట పిల్లాపాపలు ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బత్తిన రాజేశం మాట్లాడుతూ కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందడంతో నాగుల పంచమి వేడుకలకు వచ్చే ప్రజలు భక్తులు విధిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ఇతర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ రాజశేఖర్, గ్రామ పోలీస్ అధికారి అనిల్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం మరియు పరిసర గ్రామాల్లో నాగుల పంచమి సందర్భంగా మహిళా భక్తులు నాగదేవత ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్నం టీఆర్ఎస్ సర్కార్ ఎంఐఎం నేతలు అసరుద్దీన్, అక్బరుద్దీన్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న సెక్రటేరియట్లో చేయని పరిపాలన కొత్త సెక్రటేరియట్లో ఏం చేస్తారో అర్థం కావట్లేదని అన్నారు.
సెక్రటేరియట్లో గుడి కూల్చేస్తూ ఉంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కేసీఆర్ని ప్రశ్నించే ధైర్యం లేదని అన్నారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని 500 కోట్లు కరోనా బాధితులకు ఖర్చు పెడితే ప్రజలు బతుకుతారని సూచించారు. పరిస్థితులలో ఆ మంచిగా ఉన్నటువంటి సెక్రటేరియట్ భవనాలు మరి కూలగొట్టి 500 కోట్ల రూపాయలతో కొత్త భవనాన్ని ఏర్పాటు చేయడము, మరి కరోనాకు సంబంధించి కరోనా పాజిటివ్ వచ్చి గాంధీ హాస్పిటల్లో, జిల్లాలలో ఉన్నటువంటి హాస్పిటల్లో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆక్సిజన్ లేక, వెంటిలేటర్ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆ 500 కోట్లు కొత్త సెక్రటరీ భవనానికి ఏ డబ్బులైతే కేటాయించిండో ఆ డబ్బులు కరోనా పాజిటివ్ వచ్చిన రాష్ట్ర ప్రజలకు మంచి తిండి పెట్టి వాళ్ళకి మంచి ఆక్సిజన్ ఎత్తి బతికించాల్సిన బాధ్యతగా పనిచేయకుండా మరి ఆ భవనాన్ని ఏదో నిజంగా సెక్రటరీలో వీళ్ళందరూ వచ్చి కూర్చుంటున్నట్టు, అసలు మంత్రులంతా సెక్రటరీలా ఉన్నట్టు, ముఖ్యమంత్రి గారు సెక్రటరీకి రారు, మంత్రులు సెక్రటరీకి రారు, అసలు వాళ్ళ ఛాంబర్లు కూడా అవసరం లేదు. ఉన్న భవనాల మంచిగా ఉన్న భవనాలు అధికారులు పనిచేసుకుంటూ ఉన్నారు. అధికారులను ఎక్కడనో తీసుకుపోయి వాళ్ళని హడావిడిగా కాల్ చేయించి అధికారులను ఎక్కడికో తీసుకుపోయి మొత్తం యంత్రాంగం అంతా డిస్టర్బెన్స్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వము మరి అంత ఎమర్జెన్సీగా కొత్త బిల్డింగ్ కట్టి ఆ కొత్త భవనంలో పరిపాలన చేసే ఏముంది అనేది ఇప్పటి వరకు అర్థం కాలేదు. మరి అవసరం లేని కొత్త భవనాన్ని కట్టి కరోనా బాధితులను కాపాడుకునే బాధ్యత మర్చిపోయి మరి కేవలం పేరు కోసమే కొత్త భవనాన్ని, వాళ్ళ పేరు కోసమే కొత్త భవనం కట్టిపించిండు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అనిపించుకోవడానికి ఉన్న శ్రద్ధ కరోనా పాజిటివ్ వచ్చి చనిపోయిన కుటుంబాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.